విధంగా సింగిల్ నెంబర్ జిల్లాల వారీగా ఎలా వస్తుందో చెప్పుకుంటూ ఏ అంశాలు దానికి ప్రభావం చూపించాయని చెప్తాం సింగిల్ నెంబర్. బట్ దీని ముందు ఢిల్లీ ప్రెస్ మీట్ లో ఆల్రెడీ బహిర్గతం చేసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ఓడిపోబోతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతుంది. ఇదే కాదు, మీరు అబ్జర్వ్ చేసుకుంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు, రాబోయే ప్రతి ఎలక్షన్స్ లో ఎక్కడైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ సీట్లు ఎక్కడైతే 1-1 జరుగుతున్నాయో అక్కడ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కాంగ్రెస్ ఓటు అలాగే గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసాము. ఇదే విధంగా జరిగితే మటుకు బీజేపీ గెలవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, అసంభవం లాగా ఉంటుంది. అంటే ఈ ప్యాటర్న్ లో సోకాల్డ్ పాలిటిక్స్ ఏదైతే చేస్తుందో కోర్ ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు ఉంటుంది బీజేపీ, బట్ ఆ కరువు అయితే మిస్ అవుతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతుంది. అది మేము ముందుగా చెప్తాం. మేబీ 1 year 2 years కు మేబీ దేశవ్యాప్తంగా అందరూ తెలియవచ్చు. అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరుగుతుందని ఈ ఆల్రెడీ విషయాలు మేము ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అంటే ఇంత ఖచ్చితంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు, రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతుంది అని. సో అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసాడు అంటారు? అంటే అబ్జర్వేషన్ అండి. మామూలుగా మనం ఏ పార్టీ వైపు నుంచో ఏ వ్యక్తుల వైపు నుంచో కాదు. ఇప్పుడు మాకు బీజేపీ ఓడిపోయినంత మాత్రం ఆనందం కాదు, కాంగ్రెస్ గెలిచిపోతుందంటే బాధ కాదు. సో అది ఏపీ అయినా అంతే, ఎక్కడైనా అదే ప్యాటర్న్ లో ఉంటుంది. బట్ మేము వెళ్తున్నటువంటి ఒక ప్రాసెస్ అయితే నమ్ముతాం కదా, ఇలా చేస్తున్నాము మనం, ఈ సర్వే ఇలా చేస్తామని. ప్లస్ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ టైం మనం నేషనల్ వైడ్ గా వెళ్తున్నాం. ఇప్పుడు వరకు మనం ఏదో లోకల్ గా తెలుగు వాళ్ళ వరకు చేసుకుంటూ అలా ఉంటున్నాం, మనకి బ్రాండింగ్ వచ్చింది. బట్ ఇంకొంచెం హర్యానా చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా ఇంకా మోర్ అటెన్షన్ డ్రా చేస్తాం. సరే, హర్యానా ముందు మహారాష్ట్ర స్టార్ట్ చేసాం, మహారాష్ట్ర పోస్ట్ పోన్ అయింది కదా, సో హర్యానాతో కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్ తో కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. సో చూస్తుంటే ఓవరాల్ గా నెంబర్స్ అన్ని రాష్ట్రాలు చూస్తున్న అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మేము ఉన్నటువంటి ప్రిడిక్షన్స్, ఈ నెంబర్స్ ఎలా వెళ్తే ఇలా ఉంటుంది, ఈ రోజుకే ఇలా ఉందంటే రేపు ఇంకా తగ్గుతుంది. సో ఇవన్నీ ప్రిడిక్ట్ చేసి అబ్జర్వ్ చేసి చెప్తున్న నెంబర్స్, అంతేగాని ఎమోషనల్ గా దానికి ఎటువంటి కనెక్షన్స్ లేవు. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఎలాంటి సర్వే చేసావు అండ్ మహారాష్ట్రలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మహారాష్ట్రలో స్టార్ట్ చేసిన యాక్చువల్లీ మేము అనుకుంది ఏంటంటే మహారాష్ట్ర చేద్దాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనం ఎవరు ఆర్డర్ ఇస్తారు ఎవరు ఆర్డర్ సంబంధం లేకుండా మన ఓన్ మనీతో మహారాష్ట్ర స్టార్ట్ చేద్దాం. బికాస్ మహారాష్ట్ర అయితే సెంటర్ పాయింట్ మనకు. ఏంటంటే మీకు ఎకనామిక్ పరంగా చూసుకుంటే డబ్బులు ఖర్చు పెట్టే రాష్ట్రాలు ఉంటాయి, డబ్బులు రిటర్న్ ఇచ్చే రాష్ట్రాలు కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం హర్యానాలో గురుగ్రామ్ ఒకటి ఎక్కువ రిటర్న్ ఇస్తుంది, స్టేట్ కావచ్చు, కంట్రీ కావచ్చు. అలాగే ఢిల్లీ కావచ్చు, అలాగే మహారాష్ట్ర కావచ్చు, అలాగే హైదరాబాద్ కావచ్చు. ఇలా కొన్ని ప్లేసెస్ మాత్రమే రిటర్న్ గవర్నమెంట్ అంటే ఎకనామికలీ మోర్ స్ట్రాంగ్ ప్లేస్ ఉంటాయి. ప్లస్ మహారాష్ట్ర దాంట్లో ఇంకొక విధంగా అందరూ అబ్జర్వ్ చేసే, ఎందుకంటే సెంట్రల్ అది మనకు బిజినెస్ పరంగా సెంట్రల్ ప్లేస్, మీడియా పరంగా సెంట్రల్ ప్లేస్, లేదా బాలీవుడ్ పరంగా సెంట్రల్ ప్లేస్ ఎక్కువ అబ్జర్వ్. ముంబై అంటే దానికి ఒక స్పెషాలిటీ ఉంది. సో మనం ముంబై కొట్టే ఖచ్చితంగా అది మనకి ఎంట్రీ పాయింట్ ఉంటుంది, ఆ బ్రాండ్ ఇంకా ఎక్కువ చేయొచ్చు అని మేము డిసైడ్ అయ్యాం. బట్ మహారాష్ట్ర పోస్ట్ పోయి దానికి ముందు మనకు ప్రీ ఫైనల్ లాగా హర్యానా వచ్చింది. సరేలే మనం కొంచెం హోల్డ్ చేద్దాం మహారాష్ట్ర, తర్వాత ముందు హర్యానా చేద్దాం, హర్యానా స్టార్ట్ చేసాం. హర్యానా నెంబర్స్ అలా వస్తున్నాయి. అంటే ఏపీలో చూసుకుంటే